హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అంటే సింపుల్గా 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోయి చట్నీ చూపించాను అనమాట. అదేంటంటే నార్మల్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా కొబ్బరి పచ్చడి. ఇది అన్నంలోకి నెయ్యి వేస్తుందంటే అబ్బా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. మనం కొబ్బరి పచ్చడికి ఎన్ని కావాలో తీసుకున్నాము. నేను ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కోకోనట్ షెల్ ఫుల్గా ఒకటి తీసుకున్నాను కదా. ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇవి బాగా స్పైసీగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం వేసాను అనమాట. ఇవి ఒక 6 గ్రీన్ చిల్లీస్, అలాగే సాల్ట్, ఇది యాజ్ పర్ టేస్ట్ కదా. అలాగే కొంచెం క్యూమన్ సీడ్స్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం మంచి పేస్ట్గా గ్రైండ్ చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా రావాలన్నమాట పచ్చడి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి. అలాగే ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేయాలన్నమాట. మనం చింతపండుకు బదులు లెమన్ జ్యూస్ వేస్తున్నాము ఈ పచ్చడిలో, అది స్పెషల్. ఇంకో దీన్ని ట్యాంపరింగ్ వేసుకుందాము. ఈ చట్నీలో నేను లెమన్ జ్యూస్ వేస్తున్నాను అనమాట. ఫుల్ ఒక లెమన్ తీసేసుకున్నాను ఇది, ఎందుకంటే మనం ఇందులో చింతపండు యాడ్ చేయలేదు. మీరు ఫస్ట్లో అబ్జర్వ్ చేసినట్టుంటే ఇలా మిక్స్ చేసేసుకొని దీనికి ట్యాంపరింగ్ వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఇది పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాం అన్నమాట. ఈ ఆయిల్ కొంచెం ఇంటకి తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ట్యాంపరింగ్ ఏం కావాలో ఆయిల్ పెట్టేసుకొని దీంట్లో నేను ఇప్పుడు కొంచెం చెన్నగా, అలాగే ఉల్లగడ్డ, క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ వేస్తున్నాం అనమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన వేసుకున్నాం. దీనిపై దీంట్లో రెడ్ చిల్లీస్ వేస్తాము. వేడినాక కొంచెం కర్రీ లీవ్స్, అలాగే కొంచెం కొరియాండర్ లీవ్స్ పోపు పచ్చట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాం అనమాట. చూసారా ఫ్రెండ్స్, మన లెమన్ కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, లెమన్ కోకోనట్ చట్నీ ఎలా తయారు చేశానో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.